ముఖ్యంగా రావేంద్ర గారు నాకు 2011లో పరిచయం అయ్యాడు. 2011 నుంచి నాకు పరిచయం ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ మలిదేశ ఉద్యమంలో టీజో తరఫున చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అయిన వాళ్ళలో ఒకరు. ముఖ్యంగా ఈ పంచాయతీ డిపార్ట్మెంటు మన తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేషన్ చేసిన ముఖ్య కారణం మోహన్ రావు గారు, రావేంద్ర గారిని నేను నమ్ముతాను. ఎందుకంటే వారు ఎవరి పెద్ద ఒక ప్రోగ్రాం కూడా ముందుండి నడిపించేవారు. వారికి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రావేంద్ర గారి గురించి చాలామంది చెప్పారు. వారి క్షేత్రస్థాయిలో కూడా అందరి మన్నలు పొందారు. ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరొందారు. ఆ విషయం కూడా ఇప్పుడు మన మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కూడా చెప్పారు. ముఖ్యంగా రావేంద్ర గారి ముఖ్యంగా ఏంటంటే వారి కాడ ఈ కన్స్ట్రక్టివ్ స్వభావం ఎక్కువ ఉంటుంది, పనిచేసే స్వభావం బాగుంటుంది. అందువల్లనే ఏం చూసుకుంటే ఖచ్చితంగా దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా మీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్షన్లో కూడా ఆయన కీలక పాత్ర వహించిన విషయం మీ అందరూ తెలుసు. అటువంటి వ్యక్తి కూడా మన డిపార్ట్మెంట్ దొరకడం చాలా అదృష్టం. ఇటువంటి వ్యక్తులను కూడా ముందు కూడా ఇండస్ట్రీస్ కూడా ఇటువంటి వాళ్ళు కూడా ఎదగాలని ఆకాంక్షిస్తూ, ఇదే విధంగా రావేంద్ర గారు కూడా ముందు వారు రిటైర్ అయిన తర్వాత కూడా వారి సర్వీస్ను కొనసాగించాలని, వారి ఫ్యామిలీ అన్ని విధాలు బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.